బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్తో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గోపన్పల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 29 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించింది. నల్లగండ్ల, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఈ ఫ్లైఓవర్ ప్రారంభించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రభుత్వ తీరును ఎక్స్ వేదికగా కేటీఆర్ ఎండగట్టడంతో యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. గోపన్పల్లి ఫ్లైఓవర్ విశేషాలపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. అభివృద్ధి సంక్షేమానికి పెట్టింది పేరు బీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ను విశ్వనగరం వైపు నడిపించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. హైదరాబాద్ను విశ్వనగరం చేయడం కోసం అటు లింక్ రోడ్లు కావచ్చు, ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి లాంటి ఎన్నో కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను హైదరాబాద్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆలోచనలతోటి ఎన్నో లింక్ రోడ్స్ రావడం జరిగింది, ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో భాగంగానే అప్పుడు ప్రభుత్వం తీసుకున్న మరొక ఫ్లైఓవర్ ఏది అని అంటే గోపన్పల్లి నుంచి ఓవరాల్ కనెక్ట్ చేస్తూ తీసుకున్న ఫ్లైఓవర్ చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని అప్పుడు గోపన్పల్లి తాండా వద్ద రేడియల్ రోడ్డు పైన ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పేసి కేటీఆర్ గారు ట్వీట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అంతా కదిలి రావడం కావచ్చు, అలాగే సీఎం తోటి ఈ ఫ్లైఓవర్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరిగింది. సో గత ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్లో భాగంగా మరొక ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం జరిగింది, గోపన్పల్లికి సంబంధించిన ఫ్లైఓవర్. మరి ఈ ఫ్లైఓవర్ ఏ విధంగా ఉందనే దానిపైన టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నా పేరు రాములు నాయక్, గోపన్పల్లి తాండా. ఇక్కడ ఇంతకుముందు బాగా వర్షాలు పడుతుండే, బాగా ట్రాఫిక్ బాగా జామ్ అవుతుండే బ్రిడ్జి లేకముందు. ఇక్కడ లింగంపల్లి పోయేవాళ్ళు కానీ, తెల్లపూర్ పోయేవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ బ్రిడ్జి పడేస్తుంది, చాలామంది సౌకర్యాలు బాగాయి. ఒకప్పుడు మొత్తం రాళ్ళు ఉండేది, జంగలు, వచ్చేపేటోళ్ళు చాలా ఇబ్బంది. బైక్ వాళ్ళు కానీ, సైకిల్ వాళ్ళు కానీ, బాగా ఆటోలు, రిక్షాలు, బస్సులు. ఐటీ వచ్చిన తర్వాత మంచి పబ్లిక్ కూడా పెరిగిరు, బాగా మంచిగా జనాలు పెరిగిరు, మంచి రోడ్లు బాగాయి. చాలా ట్రాఫిక్ పెరిగి బాగా ఇక్కడ నుంచి పెట్రోల్ పంప్ వరకు ఆగేది, అక్కడ వికర్శిక్షణ కాలనీ వరకు ఆగేది, బాగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేదు. ప్రస్తుతం మనం గోపన్పల్లి తాండా జంక్షన్ వద్ద ఉండడం జరిగింది. గతంలో ఫ్లైఓవర్ కట్టక ముందు చూసుకున్నట్టయితే గోపన్పల్లి చౌరస్తా ఇది. ఈ చౌరస్తా వద్ద నిత్యం ఉదయం ఏదైతే ఆఫీస్ టైంలో కావచ్చు, ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరే సమయంలో మాత్రం ఇక్కడ నరకయాతన అనుభవించేవారు వాహనదారులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నవారు కావచ్చు, స్కూల్ పిల్లలు కూడా. ఎందుకంటే గంటల కొద్దీ ఈ ట్రాఫిక్లో ఇరుక్కునేవారు. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనం గోపన్పల్లి తాండా రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే నల్లగండ్ల సైడ్ వైపు షేర్లింగం సైడ్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రావడం జరుగుతుంది. ఈ రెండు వైపుల నుంచి అటు గోపన్పల్లి తాండా నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, అటు కొల్లూరు నుంచి వచ్చే వాహనాలు, నల్లగండ్ల నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడా ఈ జంక్షన్ వద్ద నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పటాన్చెరు కావచ్చు, లింగంపల్లి, BHEL నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ రూట్ నుంచి అంటే వారికి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడానికి. సో నిత్యం ఇక్కడ గంటల కొద్ది కూడా ట్రాఫిక్ నరకయాతన అనుభవించారు. ఇందులో భాగంగానే అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అటు ఆర్ఎండ్బితో సహకారంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి 28.5 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఒకప్పుడు గంటల కొద్దీ ఇక్కడ అంటే దాదాపుగా 1 కిలోమీటర్ 980 మీటర్ల దూరంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత మాత్రం ఒక నరకయ కూపం నుంచి బయటకు వచ్చామన్న దాని నుంచి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నగరవాసులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రయాణికులంతా కూడా ఇక్కడ ఈ వైపు నుంచి వచ్చే ప్రయాణికులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్ వై ఆకారంలో నిర్మించడం జరిగింది. ఎందుకనంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా గోపన్పల్లి తాండా వద్ద ఈ
ఫ్లైఓవర్ నుంచి అంటే వన్ వే ద్వారా ఈ రావడం జరుగుతుంది, పైకి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న జంక్షన్లోనే రెండు వైపులా కూడా వై జంక్షన్గా ఇక్కడి నుంచి వెళ్ళి చీలిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం రైట్ సైడ్కి వెళ్ళి చూసుకున్నట్టయితే నల్లగండ్లకు సైడు షేలింగంపల్లి వైపు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్కి ఈ సైడ్లో చూసుకుంటే వెహికల్ వెళ్తున్న సైడ్ నుంచి చూసుకున్నట్టయితే ఇటువైపు కొల్లూరు తెల్లాపూర్ వైపు వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ రెండు ఏదైతే వై జంక్షన్ రావడం జరిగిందో ఈ రెండు వైపులా కూడా ఇటువైపు చూసుకున్నట్టయితే 550 మీటర్లు, ఇటువైపు చూసుకున్నట్టయితే 430 మీటర్లు, దాదాపుగా టోటల్గా 980 మీటర్లు పొడవుతోటి ఈ రెండు కూడా నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించిన వెడల్పు 12 మీటర్ల వెడల్పుతోటి నిర్మించడం జరిగింది. సో మొత్తంగా అటు షేలింగంపల్లి నుంచి కావచ్చు, ఈ లింగంపల్లి నుంచి నల్గొండ నుంచి వచ్చే వాహనాలు అన్నిటి కూడా త్వరగా వచ్చే విధంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చే విధంగా కూడా ఇక్కడ సౌకర్యవంతంగా ఉండడం జరిగింది. ఎందుకంటే నల్లగొండ వద్ద ఇంకొక ఫ్లైఓవర్ ఉండడం జరిగింది. డైరెక్ట్గా అక్కడ నుంచి ఈ ఫ్లైఓవర్ ద్వారా వాళ్ళు రావడం జరుగుతుంది. అలాగే ఇటు కొల్లూరు లాంటి ప్రాంతాల్లో కావచ్చు, కొల్లూరు ఈ రెండు ప్రాంతాలన్నిటి కూడా ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉండడం జరిగిందో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎకరం ధరనే 100 కోట్లు ఉంది అని అంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల కూడా ఇక్కడ ప్రాంతవాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గడంతో డైరెక్ట్గా అటు కంపెనీల నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం వచ్చే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్గా వీళ్ళు వాళ్ళ నివాసం ఉంటున్న ప్రాంతాలకు కావచ్చు, ఆఫీసులకు అంటే రివర్స్లో వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఏదైతే కింద మనకి డైవర్షన్ ఉండడం జరిగిందో సింగిల్గా ఆఫీస్ నుంచి అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే టైప్లో మాత్రమే వన్ వేలో వారు కొల్లూరు కావచ్చు, నల్లగొండ అలాగే ఈ తెల్లాపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళవచ్చు. కానీ అటునుంచి వాళ్ళు తెల్లాపూర్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఎప్పుడైతే యూజ్ చేస్తున్న రహదారి ఉందో దాని ద్వారానే వారు కింది నుంచి రావడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ ఫ్లైఓవర్ వల్ల కూడా ఈ ట్రాఫిక్ జంక్షన్లో ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్లైఓవర్ వల్ల కూడా మరింతగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే అవకాశం కనబడుతుందని కూడా ఇక్కడ ప్రాంతవాసులు చెప్పడం జరుగుతుంది. Oh, my name is Ajit Kumar Patnaik. Usually you are facing a lot of the traffic while you are going to office. There is so many like from cars and buses are coming to Lingampally towards the IT. Then from here to also there is daily there is a minimum 10 to 15 minutes you are facing the traffic. Now everything is good for everyone. You can easily buy transport by the overbridge, and thanks for the local government and all the other staff as well. So it's nice, very good to see everyone is happily and traveling, even though time also going to very reduce. ट्रैफिक ज़्यादा होता है, अभी अच्छा है बहुत कुछ अच्छा है, अगर आने जाने दिक्कत नहीं है, अभी सबको अच्छा रहेगा। हम लोग असम से हूँ, अभी हम लोग ये तांडा में रहता हूँ तेलंगाना। तो ये बहुत दिक्कत था पहले, बारिश आया तो बहुत ट्रैफिक होता, अभी बहुत हम लोग के लिए अच्छा हुआ। ఓకే, ప్రస్తుతం మనం గోపన్పల్లి తాండా జంక్షన్ వద్ద ఉండడం జరిగింది. ఈ జంక్షన్లోని ఇబ్బందుల వల్లనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా పునాదులు వేయబడ్డాయి. సో మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ జంక్షన్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాహనాలు అనేవి కూడా కొల్లూరు తెల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు ఉండడం జరుగుతుంది. ఇటు తాండా వైపు నుంచి వచ్చే వాహనాలు, అలాగే లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్టయితే నల్లగొండ షేలింగంపల్లి నుంచి వచ్చే వాహనాలు నిత్యం కొన్ని వేలాది వాహనాలు ఇక్కడ నిత్యం ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కునేటి. ఇదంతా కూడా జంక్షన్లు ఉండడం వల్ల కూడా నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలతోటి తీవ్ర ఇబ్బందులు తలెట్టేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ రెండు వైపుల నుంచి ఫ్లైఓవర్ అంటే వన్ వే ద్వారా రావడం ద్వారా అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాహనాలు సరిగ్గా వారి డెస్టినేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఉదయం అంటే ఈ రెండు వైపుల నుంచి నల్లగొండ కావచ్చు, కొల్లూరు తెల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలు మాత్రం ఈ ఎప్పటిలాగానే కింది నుంచి ఏదైతే రేడియల్ రోడ్ ఉండడం జరిగిందో ఈ రోడ్డు ద్వారా వారందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇదే రోడ్డు పైన ఇన్ అండ్ అవుట్ రెండు వైపులా కూడా వచ్చేవారు ఉండేవారు కాబట్టి అప్పుడు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు వన్ వే ద్వారా ఇవ్వడం వల్ల అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాహనాలు అన్నిటి కూడా సీదా అటు కొల్లూరు తెల్లాపూర్ వైపు కావచ్చు, ఇటు నల్లగొండ వైపు కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఈ ట్రాఫిక్లో ఈ జంక్షన్ వద్ద ట్రాఫిక్ తగ్గడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్గా 28.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది.
అటు చూసుకున్నట్టయితే రెండు జంక్షన్స్ మనం ఇక్కడైతే ఉండడం జరిగింది, ఇక్కడనే వై జంక్షన్గా రెండుగా విడిపోవడం జరిగింది. ఇటు తెల్లాపూర్ వైపు చూసుకున్నట్టయితే 430 మీటర్స్ కావచ్చు, ఇటు నల్గొండ వైపు 550 మీటర్స్గా విడిపోవడం జరిగింది. దాదాపుగా అంటే 980 మీటర్లుగా ఈ ఫ్లైఓవర్ డిజైన్ చేయడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే అటు గచ్చిబౌలి నుంచి ఒక్కసారి చూస్తే గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు అటు విప్రో సర్కిల్ నుంచి డైరెక్ట్గా గౌలిదొడ్డి వైపు నుంచి వచ్చిన తర్వాత ఈ తెల్లాపూర్ వైపు రావడానికి ఇది ఆస్కారం ఉండడం జరుగుతుంది. డైరెక్ట్గా తెల్లాపూర్ వెళ్ళిపోవచ్చు. ఇటు షేర్లింగంపల్లి నుంచి వచ్చే వాహనాలు ఏదైతే లింగంపల్లి ఆర్ఓబి అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకున్న తర్వాత నల్లగొండ వైపు నుంచి ఈ ఫ్లైఓవర్ వైపు రావడం జరుగుతుంది. మొత్తంగా ఈ జంక్షన్ వద్ద గోపన్పల్లి తాండా వద్ద ఈ ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా పూర్తి తీసుకురావడం వల్ల ఇప్పుడున్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐటీ కావచ్చు, ఇది ఐటీ పైన డిపెండ్ అయిన మిగతా వారందరూ కూడా ఇక్కడ చాలా మటుకు కూడా ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. కాబట్టి దీనివల్ల కూడా మరింతగా ఈ తెల్లాపూర్ ఇప్పటికే శివారు ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. మరోసారి ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గడం కావచ్చు, అలాగే తమ ప్రాంతానికి తొందరగా వెళ్ళడంతో ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు కావచ్చు, ఐటీ పీపుల్ కావచ్చు, ఈ సుదూర తెల్లాపూర్ లాంటి నల్లగొండ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. కొన్ని గంటల వ్యవధిలో గంటల పాటుగా ఈ ట్రాఫిక్లో ఇరుక్కునే వారం కారు ఇప్పుడు మాత్రం స్మూత్గా 5 మినిట్స్లోనే తమ డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళిపోతున్నామని కూడా ఇక్కడ వాహనాలు చెప్పడం జరుగుతుంది. వీడియో శివతో గణేష్ టీ న్యూస్ హైదరాబాద్ నుంచి. ఇక ఇది వాల్టి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.